నమస్తే, నేను రాజశ్రీ, యోగా థెరపిస్ట్ని. వెల్కమ్ టు అవర్ వెయిట్ లాస్ సిరీస్. సో ప్రీవియస్ వీడియో చూసారు కదా. సో ఈ వీడియోలో కూడా మీరు ఈ సిరీస్ అంతా ఫాలో అవ్వండి. ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజెస్, దాని తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి 3 to 5 times. దాని తర్వాత ఈ సిరీస్ ఫాలో అవ్వండి. బిగినర్స్ అయితే 10 times మినిమం చేసుకోండి, 10 into 3 times చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే కనుక మీరు 20 times మినిమం అన్న చేసుకోండి. 20 ఒక్కొక్క రౌండ్లో 20 times, 20 into 3 times. సో లెట్స్ బిగిన్. సో మ్యాట్ మీదకి వచ్చేద్దాం. ఇప్పుడు ఫలకాసంలోకి వచ్చేసి ఓకే, కాలు కొంచెం విడ్త్ పెట్టుకొని, హిప్ విడ్త్ పెట్టుకొని, కాలు మధ్యలో గ్యాప్, రన్నింగ్ చేస్తున్నట్టుగా చేయాలి. సో ఇప్పుడు రన్నింగ్ చేస్తున్నట్టుగా చేసినప్పుడు స్ట్రైట్గా నీ పెట్టకుండా క్రాస్గా తీసుకెళ్ళండి. సో రైట్ని లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, లెఫ్ట్ని రైట్ సైడ్ వెళ్ళాలి. సో ఇలా క్రాస్గా వెళ్ళాలి. మీకు నడుములో బాగా ట్విస్ట్ తెలుస్తుంది, మీకు ఆర్మ్స్లో స్ట్రెంగ్త్ అవుతుంది, మీ లెగ్స్ స్ట్రాంగ్గా అవుతాయి. సో ఇలాగా 20 times చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ పొజిషన్లోకి వచ్చేసి, టేబుల్ పొజిషన్లోకి వచ్చేసి లెగ్స్ ఇలాగ కర్ల్ చేసుకోండి. ఫుల్ ఫ్లాట్గా పెట్టుకోకుండా ఇలా పెట్టుకోండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి హ్యాండ్, రైట్ హ్యాండ్ లిఫ్ట్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా స్ట్రైట్ పెట్టి ఇన్హేల్ చేసి ఇక్కడ ఎక్స్హేల్ చేస్తూ నీ ఇంకా ఎల్బో దగ్గర తీసుకురావాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. మీకు బాగా క్రంచ్ తెలుస్తుంది పొట్టలో. ఇలా. అండ్ దెన్ మళ్ళీ వేరే సైడ్, నెక్స్ట్ సైడ్ చేద్దాం. ఇది చేసేటప్పుడు చాలామంది వెనక్కి లీన్ అయిపోతారు, ఇలాగ అయిపోతారు. సో పొజిషన్ చూసుకోండి. రిస్ట్ రైట్ షోల్డర్, ఐ మీన్ షుడ్ బి రైట్ అండర్ ద షోల్డర్. షోల్డర్ కింద ఉండాలి, నీస్ హిప్ కింద ఉండాలి. అలాగే ప్రాపర్గా పొజిషన్ చూసుకోండి. సో ఆపోజిట్ సైడ్ చేద్దాం. ఇలాగ ఇది కూడా ఒక 20 times చేసుకోండి. దాని తర్వాత ఈ పొజిషన్లోనే నీ ఫీట్ ఇలాగ పెట్టుకొని నీస్ లిఫ్ట్ చేయండి. సో నీస్ ఇలా లిఫ్ట్ చేసి మళ్ళీ కిందకి డ్రాప్. సో ఇది చేసేటప్పుడు కోర్ అనేది టైట్గా పెట్టుకోండి. టైట్గా పెట్టుకొని మ్యాట్ని మనం పుష్ చేస్తున్నట్టుగా, మన నుంచి దూరంగా పుష్ చేస్తున్నట్టుగా పుష్ చేస్తూ ఇలా షోల్డర్స్ పైకి రోల్ చేస్తూ పైకి అండ్ దెన్ కిందకి, అప్ అండ్ డౌన్, డౌన్. ఇన్హేల్ చేస్తూ అప్, ఎక్స్హేల్ చేస్తూ డౌన్. ఇది కూడా 20 times చేసుకోండి. చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఈ ఎక్సర్సైజ్ చేసుకోండి 20 into 3 times. ఇంకా మళ్ళీ వచ్చేసి మ్యాట్ మీద కంప్లీట్గా కిందకి వచ్చి బ్యాక్ మీద పడుకొని హ్యాండ్ సైడ్కి పెట్టుకొని లెగ్స్ 45 degrees యాంగిల్లో పెట్టుకొని ఇక్కడ సర్కిల్స్ చేయండి. సర్కిల్స్ చేసుకోండి ఇలాగా. క్లాక్ వైజ్ 20 times అండ్ యాంటీ క్లాక్ వైజ్ 20 times. ఇది అయిపోయిన తర్వాత సైక్లింగ్ ఎక్సర్సైజ్ లాగా చేద్దాం, పదచక్రాసన. సో హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసుకొని తల వెనకాతలు పెట్టేసుకొని ఆపోజిట్ నీ అండ్ ఎల్బో టచ్ అవ్వాలి. సో అలాగా దగ్గర తీసుకురండి ఇలాగా. సో ఇది టచ్ చేసినప్పుడు ఈ కింద కాలు గాల్లో ఉండాలి, మ్యాట్ మీద పెట్టకుండా ఇలాగా. ఇలా చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఎల్బోస్ పైన వచ్చేసి ఇలాగా, ఎల్బోస్ పైన ఇలాగ పెట్టుకొని సపోర్ట్ తీసుకొని లెగ్ స్ట్రైట్గా పెట్టుకొని మళ్ళీ నీస్ దగ్గర చేసి చెస్ట్ దగ్గర తీసుకురండి ఇలాగ. ఇలా కాలు దూరం వెళ్ళినప్పుడు ఇన్హేల్ చేయాలి, దగ్గరకు వచ్చినప్పుడు ఎక్స్హేల్. ఇవి కూడా ఒక 20 rounds. దాని తర్వాత శవాసనంలో రిలాక్స్ అయిపోతుంది. ఈ సిరీస్ ఫాలో అవ్వండి. ఈ ఎక్సర్సైజెస్ ఏవైతే నేను చెప్పానో అవి 20 into 3 times చేసుకోండి. 1 monthలో మీకు మినిమం 2 to 3 kgs లాస్ ఉంటుంది, వెయిట్ లాస్ జరుగుతుంది, టోనింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.